చిత్తూరు జిల్లాలో రహస్యంగా సాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్ గుట్టురట్టయింది. బంగారుపాళ్యం కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను తమిళనాడు వైద్యాధికారులు, చిత్తూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్తో బట్టబయలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందులోనే ఏకంగా స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని నిర్వాహకులు అద్దెకు తీసుకున్నారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ ఇంట్లోనే ఏకంగా ఒక స్కానింగ్ మిషన్ను కొనుగోలు చేసి అమర్చారు. కేవలం స్థానికులే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భారీగా గర్భిణీలు లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నట్లు విచారణలో తేలింది. ఏజెంట్ల సహాయంతో గత కొంతకాలంగా ఈ నెట్వర్క్ అత్యంత రహస్యంగా సాగుతోంది. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, తమిళనాడు వైద్యాధికారులు ఒక్కసారిగా ఆ కేంద్రంపై దాడి చేశారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి సెంటర్లలోనే ఏకంగా 15 మంది గర్భిణీలు పరీక్షల కోసం వేచి చూస్తూ కనిపించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బెంగళూరు, విల్లుపురము, చెన్నై తర్వాత తదితర తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలందరూ ఈ విషయం తెలుసుకొని ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అందరూ ఈ బంగారుపాలెం టౌన్కి వస్తే ఇక్కడి నుంచి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే జ్యోతిష్ ఉన్నాడో అతని యొక్క ఆటో ఉపయోగించి ఇక్కడ వాళ్ళను ఇక్కడ ఆటోలో ఎక్కించుకొని అక్కడ బిఎల్ కన్నయ్యల వాళ్ళ స్కానింగ్ సెంటర్ దగ్గర ఇతను అక్కడ వీళ్ళతో కూడా కుమ్మక్కయి అక్కడ వాళ్ళని దించడం జరుగుతుంది. అక్కడ అక్రమంగా ఇది లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మెడికల్ సిబ్బంది అందరం కలిసి కూడా ఈ స్కానింగ్ మిషను తర్వాత 4 ముద్దాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా వచ్చేసి ప్రధాన నిందితులు ఈ పద్మావతి వాళ్ళ భర్త సుధాకర్ రెడ్డి, తర్వాత వచ్చేసి మన బంగారుపాలెం మండలం కేజీ సత్రం చీకురుపల్లి విలేజ్ సంబంధించిన వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి ప్రధానంగా వీళ్ళ పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీళ్ళు ప్రస్తుతానికైతే పరారులో ఉన్నారు. కేసు కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది. త్వరలోనే వీళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కు పంపిస్తారు.